మరి ఇక్కడ వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ 9 ప్రైమ్ 20 శేషగిరిరావు గారు, చిన్న సన్నకారు వ్యాపారస్తులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? శేషగిరిరావు గారు. ఇప్పుడు కార్పొరేట్ చేతిలోకి వెళ్తారు. ఆన్లైన్ బిజినెస్ కార్పొరేట్కి ప్రభుత్వాలు కూడా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాయి. ఆ కార్పొరేట్ బిజినెస్ ఎక్కువగా ఇష్యూస్, మ్యాన్ పవర్ ఇష్యూస్, పవర్ ఇష్యూస్, మార్కెట్ వాళ్ళని అవ్వాలంటే కొంచెం ఇప్పుడు ప్రభుత్వాలు వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. నెక్స్ట్ ఇప్పుడు విశాఖపట్నం డెవలప్ అవుతుంది. పారిశుధ్యం చాలా కొంచెం అధ్వానంగానే ఉంది. పారిశుధ్యం ఇచ్చేయాలి. అలాగే చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇండస్ట్రీ జోన్లు, వాటిని కరెక్ట్గా రైట్ పర్సన్స్కి ఇచ్చి కొంచెం కరెక్ట్గా డెవలప్మెంట్ చేసి దాని మీద ఫోకస్ చేయాలి. సరైన ఆఫీసర్స్ లేరు. ప్రతి ఆఫీసులో మీరు ఇండస్ట్రీ పెడదాం అనుకుంటే ఇండస్ట్రీ ఆఫీసే సరిగా లేదు. అక్కడికి వెళ్ళి ఎవరైనా న్యూ ఎంటర్ప్రైనర్ ఎవరికా వేరే స్టేట్ నుంచి వచ్చి ఇండస్ట్రీ పెడదాం, విశాఖపట్నం డెవలప్ అవుతుందంటే అక్కడ ఆఫీసే సరిగా లేదు. అవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు కూడా దాన్ని ఇచ్చేస్తే బెటరు. ఏది ఆఫీసు స్టాఫ్ లేరు, కొత్తగా మ్యాన్ పవర్ని ఎవరిని తీసుకోవట్లేదు. ఒకే ఒక ఆఫీసర్ ఉంటారు, ఉన్న వాళ్ళంతా పార్ట్ టైము లేదంటే కాంట్రాక్ట్ బేస్ మీద ఉంటారు. వాళ్ళకి ఎవరికి నాలెడ్జ్ ఎక్కువ ఉండట్లేదు. దీని మూలంగా ప్రతి డిపార్ట్మెంట్ ఫుడ్ కూడా అడల్టరేషన్ ఎక్కువ అవుతుంది. విశాఖపట్నంలో ప్రతి దాంట్లో కల్తీ ఫుడ్ ఉంటుంది కాబట్టి అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగ్గించుకోవడం, అనారోగ్యం రాకుండా ఏం చేయాలనే దాని మీద కొంచెం ప్రభుత్వం దృష్టి పెట్టి మరి కొంచెం అందరం టీం వర్క్ చేస్తే బాగుంటుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకోటి ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, ప్రతి ఇండస్ట్రీస్ ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ప్రభుత్వం దగ్గర చాలా ఈ టూల్స్ ఉన్నాయి, వాటిని ప్రైవేటైజేషన్ చేయకుండా వాళ్ళకి ఎలా చేయాలనేది చాలా బాగా తెలుసు. దానికి మా లాంటి వాళ్ళని అడిగిన గైడ్ చేస్తాం. ఏదైనా లాస్ వస్తుందంటే ఎందుకు వస్తుంది, ఎక్కడ వస్తుంది, లూప్ హోల్స్ ఏంటి, దాన్ని ఛాలెంజ్ చేసుకొని ముందుకు నడిపించవచ్చు అని అనుకుంటున్నాం. శేషగిరిరావు గారు, మళ్ళీ వస్తాను. అంకమరావు గారు, విశాఖపట్నానికి మణిహారంగా మారుతున్నటువంటి సెమీ రింగ్ రోడ్ కానివ్వండి, బే సిటీ కానివ్వండి, విశాఖ ఎకనామిక్ రీజన్ కానివ్వండి,